అందరికీ స్వాగతం. ఈ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చరిత్ర అంశాలు టాపిక్ వైజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఉపయోగపడేట్టుగా ఒక సిరీస్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ వీడియోలో మాత్రం శాతవాహనులకు సంబంధించి బ్రీఫ్ హిస్టరీ, ఆ కాలంలో ఉన్న వాళ్ళ సోషో ఎకనామిక్ కండిషన్స్, మరియు ఈ ఎగ్జామినేషన్స్లలో మనకు ప్రాబబుల్గా వచ్చే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందుగా శాతవాహనుల గురించి చెప్పుకుందాం. మనకు చరిత్రలో మొట్టమొదటి ఆంధ్ర శబ్దానికి సంబంధించి రాజ్యాన్ని పరిపాలించిన రాజులే శాతవాహనులు. అందుకని శాతవాహనుల చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్స్ అయినా కూడా యాన్షియంట్ ఆంధ్ర హిస్టరీ అంటే శాతవాహనులకు ఎక్కువగా కేటాయించడం జరుగుతూ ఉంది క్వశ్చన్స్లలో. అలా చూసినట్టయితే శాతవాహనుల కాలం పరిస్థితులు, పరిపాలన వ్యవస్థ, సాంఘిక ఆర్థిక పరిస్థితులు, మతము, వర్తకము, వాణిజ్యము అన్నీ చాలా ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకృతంగా ఏర్పాటై ఉన్నవి. అందువల్ల ఈ విషయాల్లో మనకు సంబంధించిన అన్ని ఆధారాలతో నాణాలు, స్తూపాలు, శాసనాల్లో మనకు అన్ని వివరాలు లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనకు ఇవన్నీ కూడా ఈ సోర్సెస్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక మనకు శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు, శాసనాలు ఉన్నాయి, నాణాలు ఉన్నాయి, స్తూపాలు ఉన్నాయి, రచనలు డిఫరెంట్ ఆథర్స్ రాసిన రచనలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చూసినట్టయితే శాతవాహనుల పీరియడ్ ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ మనం చూసినట్టయితే, ఒకటి పీరియడ్ ఆఫ్ శాతవాహనస్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు శాతవాహనులు రాజ్యమేలారు. అది బీసీ 221 క్రీస్తు పూర్వం 221 నుంచి క్రీస్తు శకం 218 వరకు దాదాపుగా 400 సంవత్సరాలు శాతవాహనులు రాజ్యం చేయడం జరిగింది. రెండవ క్వశ్చన్, వాట్ ఆర్ ద థియరీస్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ద శాతవాహనాస్. శాతవాహనుల వాళ్ళ యొక్క ఎక్కడి నుంచి మొదలైంది వాళ్ళ యొక్క ప్రస్థానం అన్నది వేరువేరు రచయితలు, వేరువేరు పరిశోధకులు వేరువేరుగా చెప్పడం జరిగింది. అట్లా చూసినట్టయితే ఒకటి ఏంటంటే నెంబర్ 1 ఆర్జీ భండార్కర్, విఎస్ స్మిత్, డాక్టర్ బూర్జస్, వీళ్ళు ఫస్ట్ మొట్టమొదట ఆంధ్ర ఏరియాలో మరియు ఈ గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో ఈ శాతవాహనుల రాజ్యం మొదలైందని చెప్పడం జరిగింది. దీనికి ఆధారంగా శరివానుజిక జాతక స్టోరీ ఆఫ్ బుద్ధ, మెన్షన్ ఆఫ్ ఆంధ్రనగరి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తెలివాహ అనేదాన్ని కృష్ణా రివర్గా మనం అనుకున్నట్టయితే, ఆంధ్రనగరిని విజయవాడ అనుకున్నట్టయితే, ఈ సిద్ధాంతము ఫస్ట్ హ్యాబిటేషన్ ఆంధ్రలోనే మొదలైంది, వీళ్ళ యొక్క ప్రస్థానము గోదావరి, కృష్ణా నదుల మధ్యన అని వీళ్ళు చెప్పారు. రెండవది శ్రీనివాస అయ్యంగారు, డిసి సర్కారు మరియు భండారి అని ఈ ముగ్గురు మహాశయులు ఏంటంటే మహారాష్ట్ర ఆర్జిన్ అంటే ప్రతిష్టానపురం క్యాపిటల్గా అంటే పైథాన్ అంటారు, మహారాష్ట్ర దాన్ని క్యాపిటల్గా పెట్టుకొని ఈ రాజ్యం మొదలైంది, శాతవాహనులు రాజ్యం చేశారు అని చెప్పడం జరిగింది. దీనికి ఏంటంటే నాణేఘాట్ మరియు నాసిక్ శాసనాలు మరియు ఖారవేల రాజు యొక్క హతిగుంప ఇన్స్క్రిప్షను దీనికి ఆధారంగా చెప్పబడుతున్నాయి. అదే రకంగా గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ కూడా దీనికి సంబంధించి ఏంటంటే దాంట్లో ఎక్కడ కూడా ఆంధ్ర అనే శబ్దం లేదు అని ఒక వాదం అన్నమాట. అదే రకంగా ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్స్, అమరావతి శాసనాలన్నీ కూడా లేటర్ శాతవాహనాస్ అంటే శాతవాహనుల సెకండ్ పార్ట్లో వాళ్ళకు సంబంధించినవి ఉన్నాయని ఈ థియరీ యొక్క వాదం. ఈ శ్రీనివాస అయ్యంగారు, డిసి సర్కార్, భండారి వీరిది మహారాష్ట్ర ఆరిజిన్ అని. మూడవది ఏంటంటే విదర్భలో ఈ యొక్క శాతవాహనుల యొక్క రాజ్యం మొదలైంది, వీళ్ళు రాజ్యం చేశారని బిబి మిరాసి అని ఇతను శాతవాహనులు ఆంధ్రభృత్యులు అంతేగాని వీళ్ళు ఆంధ్రాలు కాదు. కాబట్టి గౌతమిపుత్ర శాతకాన్ని బెనకట స్వామి అని దిస్ ఇస్ మెన్షన్డ్ ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, దిస్ థియరీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై మనీ. ఈ థియరీని కూడా ఎవరు ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు. నాలుగోది ఏంటంటే విఎస్ సుధాకర్, వీరు బెళ్ళారిలో మైకోడోని ఇన్స్క్రిప్షన్, పులమావి మహారాజు వేయించిన మైకోడోని ఇన్స్క్రిప్షన్లో ఇది కర్నూలు జిల్లాలో దొరికింది. దీంట్లో ఏంటంటే శాతవాహనకర అని రాసే ఉంది. అదే రకంగా ఆంధ్రాసు అండ్ ఆంధ్రభృత్యాసు వీళ్ళు డిఫరెంట్ అని ఈ యొక్క వాదం యొక్క ముఖ్య ఉద్దేశం. హిర్దహాల్ గల్లీ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ శాతవాహన రక్త. ఈ రెండు పదాలు ఏంటంటే జస్ట్ బికాజ్ ద నేమ్స్ ఆఫ్ శాతవాహనకర అండ్ శాతవాహన రక్త
ఆర్ మెన్షన్డ్, ఇట్ కెనాట్ బి డిసైడెడ్ యాజ్ బెల్లారి వాజ్ ద నేటివ్ ల్యాండ్ ఆఫ్ ద శాతవాహనాస్. నేటివ్ ల్యాండ్ బెల్లారి అని చెప్పేసి ఈ రెండు పదాల ఆధారంగా మనం చెప్పలేము. ఐదవ థియరీ ఏంటంటే తెలంగాణ. ఇదేంటంటే ఎక్కువ అజయ్ మిత్ర శాస్త్రి, దేవి రాజిరెడ్డి, ఠాకూర్ రాజారాం సింగ్, కృష్ణ శాస్త్రి మరియు పరబ్రహ్మ శాస్త్రి వీరు యొక్క నాణ్యాలు, దొరికిన నాణ్యాలు, రకరకాల ఇన్స్క్రిప్షన్స్, అదే రకం స్తూపాల యొక్క ఆధారాలతోటి వీళ్ళు ఏం చెప్పారంటే చిముక శాతవాహన మరియు శాతకర్ణి వీరిద్దరి యొక్క కాయిన్స్ కోటిలింగాల్లో లభ్యమైనాయి. చిముక శాతవాహన అండ్ శాతకర్ణి కాయిన్స్ ఫౌండెడ్ కోటిలింగాల. అకార్డింగ్ టు పరబ్రహ్మ శాస్త్రి, ద శాతవాహనాస్ రూల్ బిగేన్ ఫ్రమ్ కోటిలింగాల, దట్ ఈస్ ఫస్ట్ క్యాపిటల్. Hathigumpa inscription also states that Kharavella had invaded from the western side. From the coins also, it can be taken that the Shatavahana kingdom was established at Kotilingala and extended to southern Maharashtra. ఏం ప్రకారం ఏంటంటే కోటిలింగాల అనేది ఏదైతే తెలంగాణలో ఉందో కరీంనగర్ జిల్లాలో, ఆ కోటిలింగాల్లో మొట్టమొదటి శాతవాహన రూల్ అనేది మొదలైంది. దాని తర్వాత మహారాష్ట్రకు వ్యాప్తి చెందింది అని చెప్పేసి వీరు అంటున్నారు ఈ యొక్క థియరీ ప్రకారం. ఆ రకంగా మరి శాతవాహనులు అందరూ ఆంధ్రులైనా, భండార్కరు, మారేమండ రామారావు సపోర్టర్స్ ఆఫ్ దిస్ థియరీ అండ్ ఇన్ పురాణాస్ మత్స్య అండ్ వాయు పురాణాస్ మెన్షన్డ్ ఆంధ్రాస్ అండ్ శాతవాహనాస్ ఆర్ ద సేమ్. మన పురాణాల్లో కూడా శాతవాహనుల యొక్క మెన్షన్ ఉంది. దాని ప్రకారంగా కూడా శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పేసి కన్హేరి, నాసిక్ ఇన్స్క్రిప్షన్స్ ఆల్సో టోల్డ్ అబౌట్ ఆంధ్రాస్. మైదవోల్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ ధాన్యకటకం యాజ్ ఇంపార్టెంట్ టౌన్ ఆఫ్ ఆంధ్రపథ. ఆంధ్రపథం యొక్క ఇంపార్టెంట్ ముఖ్యమైన ఏదైతే సిటీ ఉందో అది ధాన్యకటకం అని చెప్పేసి మైదవోలు ఇన్స్క్రిప్షన్లో చెప్పబడింది. శాతవాహనాస్ అంటే కూడా హూ పొజెస్డ్ ఏ వెహికల్, ఒక వాహనాన్ని ఉపయోగించే వాళ్ళు అని చెప్పేసి శాతవాహన అని చెప్పేసి కూడా ఒక అర్థం ఉంది. పురాణాల్లో శాతవాహనులను ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి పురాణాల్లో ఒక స్టోరీ, దీపకర్ణి స్టోరీ, కథా సరిసాగరంలో ఏంటంటే అతను బాలుడు లయన్ను చంపుతాడు అండ్ గాడ్ ద నేమ్ శాతవాహనాస్. ఇది కథా సరిసాగరంలో మనకు ఉంది. ఇట్ ఈస్ ఆల్సో మెంట్ దట్ హూ పర్ఫార్మ్ అశ్వమేధ క్రతుస్ ఆర్ శాతవాహనాస్. అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాళ్ళు కూడా శాతవాహనాలు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. Finally, it is clear that the Shatavahanas empire consisted of modern Andhra, Telangana, Maharashtra and sometimes part of Karnataka, Gujarat and Madhya Pradesh. ఈ రకంగా శాతవాహన సామ్రాజ్యం మొత్తం దక్షిణ భారతదేశంలో మేజర్ పార్ట్ను ఈ రూల్ చేయడం జరిగింది. అందువల్ల మేజర్ ఆంధ్ర హిస్టరీలో మేజర్ పార్ట్ను శాతవాహనులకే మనం కేటాయించడం జరగాల్సి ఉంది. ఇంపార్టెన్స్ అనేది శాతవాహనులకే ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడో క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆర్ ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్? శ్రీముఖుడు అని అంటాం మనం. అతను మొట్టమొదటి రాజు, శాతవాహనుల యొక్క రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు. క్వశ్చన్ 4, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ శాతవాహనాస్ విత్ రెఫరెన్స్ టు కాయిన్స్? కాయిన్స్ గురించి ఒక కొత్త ఒరవడి శాతవాహనులు మొదలుపెట్టారు. అదేంటి అంటే, ఫస్ట్ నేటివ్ రూలర్స్ టు ఇష్యూ ఓన్ కాయిన్స్ విత్ దేర్ పోర్ట్రైట్స్. వాళ్ళ యొక్క ముఖ చిత్రంతో ఈ శాతవాహనులు కాయిన్స్ను, నాణ్యాలను ఇష్యూ చేయడం అనేది మొదలుపెట్టారు. ఇది ఫస్ట్ నేటివ్ రూలర్స్, మొట్టమొదటి వాళ్ళు అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహన కాలంలో లాంగ్వేజ్, వాళ్ళ యొక్క భాష ఏంటంటే ప్రాకృతం మరియు సాంస్క్రిట్. ఇలా శాతవాహనులకు సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది.